మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఆ నాయకుడు చేస్తున్న ముందస్తు ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయి? తన నియోజకవర్గ పరిధిలోని మున్సిపల్ చైర్మన్ క్యాండిడేట్ల ముందస్తు ప్రకటన దేనికి దారితీస్తోంది? ఈ ఆలోచనలే ఆశావాహులతో పాటు పార్టీ కేడర్లోనూ గుబులు పుట్టిస్తున్నాయి. తొందరపడి కోయిల ముందే కూసినట్లు నోటిఫికేషన్ కి ముందే అభ్యర్థులను ప్రకటించిన ఆ నాయకుడెవరు? ఏ నియోజకవర్గంలో జరిగింది అనౌన్స్మెంట్? సంగారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ రాజకీయం భిన్నంగా ఉంటుంది. గత కొన్ని సంవత్సరాలుగా నియోజకవర్గంలో జగ్గారెడ్డి తిరుగులేని లీడర్గా కొనసాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో సంగారెడ్డి అంటే జగ్గారెడ్డి, జగ్గారెడ్డి అంటే సంగారెడ్డి అన్న టాక్ ఉంది. స్వయం కృతాపరాధం వల్లో లేక అనుచరుల అతి వల్లో అసెంబ్లీ ఎన్నికల్లో గెలుస్తూ ఓడుతూ ఉన్న నియోజకవర్గంలో జగ్గన్న మాస్ ఫాలోయింగ్ కి మాత్రం తిరుగులేదు. జగ్గారెడ్డి తనకున్న మాస్ ఫాలోయింగ్ ని ఓట్ల రూపంలోకి మార్చుకోవడంలో ఆశించిన స్థాయిలో సక్సెస్ కావడం లేదన్నది ఆయన అనుచరుల అంతరంగం. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సైతం ఆశించిన ఫలితాలు రాకపోవడం దీనికి బలం చేకూరుస్తున్నాయి. త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో తన పరిధిలోని 2 పట్టణాల్లో పూర్తి ఆధిపత్యం సాధించి తిరిగి సత్తా చాటాలన్న ఉద్దేశంతో జగ్గారెడ్డి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఇందులో జరిగిన పరిణామాలే ఇప్పుడు పార్టీ క్యాడర్లో గుబులు పుట్టిస్తున్నాయి. నియోజకవర్గ పరిధిలోని సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీల నాయకులు, ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించిన జగ్గారెడ్డి ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు. 2 మున్సిపాలిటీలకు వేరువేరుగా కమిటీలు సైతం వేశారు. పోటీ చేయాలనుకునే వాళ్లు ఈ కమిటీకే దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేశారు. రిజర్వేషన్లు ఖరారైన తర్వాత వాటి ప్రకారం అభ్యర్థులను కమిటీ ఫైనల్ చేస్తుందని చెప్పారు. ఇంతవరకు బాగానే ఉన్నా పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికి టికెట్లు ఇవ్వమని తాను కానీ, టీజీఐఐసీ చైర్మన్గా ఉన్న తన భార్య నిర్మల కానీ, కూతురు జయారెడ్డి కానీ ప్రచారానికి రాము అంటూ బాంబు పేల్చారు. దీనికి తోడు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థులను ప్రకటించారు. దీంతో ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న అభ్యర్థులతో పాటు క్యాడర్లో టెన్షన్ మొదలైంది. జగ్గారెడ్డి కానీ ఆయన భార్యో కూతురో వచ్చి ప్రచారం చేస్తే పార్టీ అభ్యర్థులకు కొంతవరకు ప్రయోజనం ఉంటుంది. వారొస్తే గెలుపు అవకాశాలు పెరుగుతాయనుకున్న అభ్యర్థులకు ఈ ప్రకటనతో నిరాశ ఎదురైంది. సర్పంచ్ ఎన్నికల్లోనూ జగ్గారెడ్డి సమయం ఇవ్వకపోవడం వల్లే ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదన్న అభిప్రాయంతో ఉంది పార్టీ క్యాడర్. మరోవైపు సంగారెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, హరీష్ రావు తమ అభ్యర్థుల తరపున ముమ్మరంగా ప్రచారం చేసే అవకాశం ఉంది. ఇది బీఆర్ఎస్ అభ్యర్థులకు కలిసి వస్తుందని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు టెన్షన్ పడుతున్నారు. మున్సిపల్ చైర్మన్ అభ్యర్థులను సైతం ముందే ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు జగ్గారెడ్డి. సంగారెడ్డి జనరల్ అయితే బీసీ నాయకుడు కూన సంతోష్, ఎస్సీ అయితే మహేష్ లాల్ చైర్మన్ అని ప్రకటించారు. దీంతో పాటు సదాశివపేట ఎస్సీ రిజర్వ్ అయితే చిరు చైర్మన్ అంటూ ప్రకటించారు. చైర్మన్ పదవి మీద ఆశ పెట్టుకున్న నాయకులకు ఈ ముందస్తు ప్రకటన నిరాశపరిచింది. ప్రకటన సమయంలోనే ఓ కార్యకర్త నిరసన సైతం వ్యక్తం చేశాడు. ఆ పదవి మీద ఆశలు పెట్టుకున్న వాళ్లు చైర్మన్ అభ్యర్థులను ఓడించేందుకు ప్రయత్నించే ప్రమాదం ఉందని కాంగ్రెస్ కార్యకర్తల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. రాజకీయాల్లో కొన్ని వ్యూహాలు, సమీకరణాలు ఉంటాయి. ప్రత్యర్థులు ఎత్తుగడలను బట్టి చివరిదాకా వేచి చూస్తూ ఉంటారు. మరి ముందే అభ్యర్థుల ప్రకటనతో జగ్గారెడ్డి వ్యూహాలు ఎన్నికల బరిలో ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి.